భయపడకు, భయపడద్దు. నేను పోలీసుల దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవమ్మ చూస్తే చంపేస్తుంది. వెళ్ళిపోండి. వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లారు. నేను నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను. రేపు తెల్లవారే వరకు నేనిక్కడ ఉండొచ్చా? నాకు మరో మార్గం ఏమీ లేదు. దయచేసి నాకు కొంచెం హెల్ప్ చేయి. ఇక్కడ ఎక్కడైనా పర్వాలేదు. ఈరోజు నిద్రపోయి వెళ్ళిపోతాను. ఎవరికీ కనిపించకుండా ఎక్కడో చోట పడుకోండి. నిన్న దేవుడు కాపాడతాడు. ఇదొక మంత్రదండమే. పోలీసులు కూడా నిన్ను చూసి సల్యూట్ చేస్తున్నారంటే నువ్వెంతో గొప్పదానివి. మీరు డాక్టరా? డాక్టర్ రమేష్. నేను చూశాను. నన్నా? ఎక్కడ? లీలాకృష్ణని చూసావా? లీలాకృష్ణ తెలుసా? మీ ఊరు రాజమండ్రా? నాకు తెలీదు. ఊరు తెలీదా? పేరు తెలుసా? పేరు తెలుసు, శివాని. ఓ, శివాని శివాని శివాని. నక్షత్రం భరణి కదా? ఎలా తెలుసు? అవన్నీ నాకు తెలుసు. నిన్నెందుకు ఈ రూమ్లో తీసుకొచ్చి బంధించారు? పిచ్చిదానివా? ఏయ్, పిచ్చిదాన్నేం కాదు. రౌడీలు, పోలీసులు, ధనవంతులు వస్తే దేవమ్మని నీ రూమ్ లో బంధించేస్తుంది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు నన్ను చూసేస్తారు కదా. చూస్తే ఏమవుతుంది? నేను ఒక అందగత్తెను కదా. ఓ, అవును కదా. బయట ఎవ్వరికి నన్ను చూపించరు. అయితే మిగిలిన అంతగత్తులు డాన్స్ చేస్తున్నట్టు నువ్వు వెళ్ళి డాన్స్ చేయవా? అయ్యో, అక్కడ నన్ను చూస్తే దేవమ్మ చంపేస్తుంది. ఆ ఏరియాకే నేను వెళ్ళకూడదు. ఎవరా దేవమ్మ? అక్కడ ఒక గున్నేనుగులా ఉందే, ఆవిడ? గున్నేనుగు కాదు, పెద్దది. దేవమ్మకి ఏనుగంత బలం ఉంటుందంటారు. ఒకసారి నన్ను వెతుక్కుంటూ పైకొచ్చిన రంగారావు అనే రౌడీని తన బలంతో కాలుతో తొక్కేసింది. ఆ తర్వాత అతనికి మాటే రాలేదు. ఇక శ్వాస కూడా పోయి చనిపోయాడు. అయ్యో, ఓరి దేవుడా. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. భయపడకు, దేవమ్మ చూస్తేనే చంపుతుంది. అయ్యో, ఇంతకీ నీకు ఆ దేవమ్మకి ఏమిటి సంబంధం? దేవమ్మ కాదు, దేవమ్మ అమ్మ. నా సొంత తల్లి కాదు. నా సొంత తల్లి నన్ను కనిపారేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత నన్ను పెంచడానికి రాణమ్మ, దేవమ్మ, బామ్మ ఎంత కష్టపడ్డారో తెలుసా? అందుకే అందరికీ నా మీద ఇంత ప్రేమ. అయినా నీకు ఇక్కడ ఏం పని? వాళ్ళందరూ చేసే పనేనా? నా పని భోంచేయడం, నిద్రపోవడం, డాన్స్ నేర్చుకోవడం, పాట నేర్చుకోవడం, తర్వాత ఆడుకోవడం, అంతే. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ అందగత్తెకి ఆ విషయమైనా తెలుసా? నా పేరు అందగత్తె కాదు, శివాని. నేను అందంగా ఉంటాననే అందరూ అందగత్తె అంటుంటారు. సబ్జెక్ట్ మార్చొద్దు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏమిటి మాట్లాడో? అనవసరమైనవి చూడకూడదు, వినకూడదని రాణమ్మ చెప్పింది. శివాని. ఎవరో? అయ్యో, మాట్లాడుకో బామ్మా. ఓరి దేవుడా, ఏమిటి మూర్ఖత్వం? అమ్మా శివాని. ఆవిడిక్కడికి వస్తుందా? మాట్లాడుకో. పాపం, మంచి ఆకలితో నిద్రపోయి ఉంటుంది. అయ్యో దేవుడా. ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నువ్వేం తినలేదా? నాకు ఆకలిగా లేదు. నాకు బాగా ఆకలిస్తోంది. తెల్లవారిన దగ్గర నుంచి మంచినీళ్ళు తప్ప ఇంకేమీ తినలేదు. కింద తినడానికి అన్నీ ఉంటాయి. అవునా? పిల్లనుకుంటాను. ఈ పిల్లి బాధ భరించలేకపోతున్నాను. విషం పెట్టి చంపేయాలి. ఇది చివరి భోజనం అవుతుందా? ఏంటిది? ఈ దొంగ పిల్లి అన్నం కూరలు కూడా తింటోందా? ఓ, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. దిగు దిగు, త్వరగా త్వరగా. ఆ పిల్ల గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. తనక్కడ నిలబెట్టడం వల్లే మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. లేదంటే అందరం పోలీస్ స్టేషన్లోనే ఉండేవాళ్ళం. దేవక్కకి చాలా తెలివితేటలున్నాయి. తెలివి. ఆ అమ్మాయి స్థానంలో శివాని ఉండుంటే తను పడేది బాధలు. డిఎస్పీ దగ్గర వదిలేసి వస్తారా? చాలా ఆపండి, వెళ్ళి పడుకోండి. దేవి అక్క గురించి మీకు కొంచెమే తెలుసు. ఆవిడేంటో నాకు బాగా తెలుసు. దేవక్క, మేడ మీద గతి తాళాలు ఎక్కడున్నాయి? ఎందుకు? శివానిని తీసుకురావడానికి. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. తనెంతో భయపడిపోయి ఉంటుంది దేవక్క.
ఇలా చూడవే, నేను ఒక్క ఏ కూడా దూరం చోట్లని తన్నుంచాను. తనకి బదులుగా అమాయకురాలైన ఒక ఆడపిల్లని డీఎస్పీతో పడుకోబెట్టాను. తన గురించి దిగులేమైనా ఉందా నీకు? మీరేగా దాన్ని స్టేషన్లో వదిలేసి వచ్చింది. అప్పుడు నేనేం చేస్తుండాలి? శివాన్ని వాడికి వదిలేయాలా? చెప్పవే కుక్క. నా మీద ఎందుకు కోపడుతున్నారు? ఇదంతా చేసిందే మేం కాదు కదా, మీరే కదా. ఆ, అవును, చంపినా బతికించినా అది నేనే చేస్తాను. ఆ, నా వల్ల కాదు. తనొక అమాయకురాలే. అమాయకురాలు. ఎవరు? మీ అమ్మ మొగుడు. బయటకెళ్ళవే కుక్క. నీ నవ్వు చూడడానికి చాలా అందంగా ఉంది. బామ్మ చెప్తూ ఉంటుంది నా నవ్వు చూడ్డానికి వెన్నెల వెలుతురులా ఉంటుందని. అది నిజమా? నాకు అలా అనిపించడం లేదు. నేను దేవమ్మతో చెప్తాను. ఏమని? మీరిక్కడ దాక్కున్న విషయం. అయ్యో, అంత పని చేయకు. వెన్నెల్లా కాదు, నువ్వు ఆ చందమామలాగే ఉన్నావు. కొంచెం నవ్వచ్చు కదా. నవ్వుతే పళ్ళు ఊడిపోతాయా లేక ముత్యాలు రాలుతాయా? కాస్త ఆ వెన్నెల్ని నన్ను చూడనివ్వు. అయ్యో, ఈ దేవమ్మకి గారాల పట్టేవి కదా నువ్వు. నా బంగారం, భయపడ్డావా? లేదు దేవమ్మ, ఆ, మేం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ? ఎవరితో? ఓ దేవుడా. ఆ వెన్నెల్లో చూసావా దేవమ్మ? నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా చందమామని చూస్తుండేదాన్ని. ఓ తర్వాత నాకది నచ్చలేదు. ఏంటి ఇంకా నిద్ర పట్టలేదా? నాకు నిద్ర వస్తోంది. శివాని, ఏంటి రాణమ్మా? ఈరోజు ఏమైంది? పడుకోగానే నిద్రపోతావుగా. ఈరోజేంటి ఇంత సంతోషం, నవ్వు? నేను నవ్వలేదే. శివా, నాతో అబద్ధం చెప్పకు. నిన్ను చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఏం లేదు, నేను ఒక విషయం ఆలోచించాను. ఏంటి? ఏదైనా పెళ్లి విషయమా? నీకెప్పుడు చూసిన ఆటలే. ఇలా చూడు శివా, నా దగ్గర నువ్వేదీ దాచకూడదు. చెప్పు, విషయం ఏంటి? చెప్పు, విషయం ఏంటి? నా బంగారు తల్లివి కదా, చెప్పు. ఎవరితోనూ చెప్పకూడదని అన్నారు. ఎవరు? దేవి అమ్మా? మరెవరు? నువ్వెవరితోనైనా చెప్తావా? అంటే నా మీద నీకు నమ్మకం లేదు. వదిలే, చెప్పొదిలే, పడుకో. కోప్పడుకు రానమ్మా, నిన్ను నమ్ముతాను. అయితే చెప్పు. ఈ ఇంటి పైన డాక్టర్ ఉన్నారు. డాక్టరా? పోలీసులు రాగానే భయపడి దాక్కున్నారు. తను పైన ఉన్నాడా? అమాయకుడు. అతని మాటలు వింటూనే ఉండొచ్చు. ఇంతసేపు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అతని కథ వింటే పాపం అనిపిస్తోంది. నువ్వెవరితోనూ చెప్పకూడదు, సరేనా? దేవమ్మకి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. అయ్యో, దేవమ్మకి తెలియకూడదు. నన్ను చంపినా నేను చెప్పను. 2 రోజుల పని దొరికాక అతను వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తికి పెళ్ళయిందా? అది నేను అడగలేదు. అయ్యుండదు. 2 చెల్లెళ్ళు, నాన్న, బామ్మే ఉన్నారట. ఏంటి రాడమ్మా? పెళ్ళవ్వకపోయినా మంచి వ్యక్తే. ఎంత కష్టమైన విషయమైనా తమాషగా చెప్తారు. నన్ను చాలాసేపు నవ్వించారు. నువ్వతన్ని ఇష్టపడుతున్నావా? నేనెందుకు పరాయి మగాన్ని ఇష్టపడాలి? నీకు నచ్చితే తనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పోరానమ్మా, నిన్ను చంపేస్తాను. ఏమైందే? నన్నెవరు పెళ్లి చేసుకో. నువ్వే చేసుకో.